కానీ తను కూడా అదృష్టవంతురాలు కావాలి కదా. భూమి తను చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. కానీ నేను భూమికి భర్తగా ఉండి నేనేమీ చేయలేకపోతున్నాననే బాధ నాకెక్కువగా ఉందక్క. నీ మనసులో భూమి మీద చాలా ప్రేమ ఉందిరా, మా అందరికీ తెలుసురా. కాకపోతే ఆ ప్రేమను కూడా నిజమే అన్నట్టు నువ్వు చూపించాలి. ఇలా చూపించకుండా మనసులో పెట్టుకుని నేను ప్రేమిస్తున్నా అనంటే అది ఆడవాళ్లు తెలుసుకోలేకపోవచ్చు. అక్క, ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే తనని నేను ఎలా పట్టించుకోను? సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇక నుంచైనా తనకేం కావాలో అవి తెచ్చిపెట్టు. ఏం చూడాలనుకుంటుందో వాటిని చూపించు. అర్థమైందా? ఏమండి, తీసుకో. ఎందుకక్క ఇవి? మాధవ్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గది నిండా ఇలాంటి బొమ్మలు ఉండాలిరా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు ఈ బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇచ్చారు, మీకు గుర్తుందా? అవునక్క. ఏంటి మహా, వట్టి బొమ్మలు ఇవ్వడమేనా? ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా చెప్పేది ఉందా? అవును కదా. మాధవ్, భూమికి సీమంతం చేద్దాంరా. అవునరా, తనకిప్పుడు సీమంతం జరిపిస్తే నువ్వు చాలా గొప్పగా ప్రేమగా చూసుకున్నట్టే అవుతుంది. అంతేకాదు, ఇంట్లో కూడా అందరికీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏంటక్క, ఇంట్లో ఇన్ని సమస్యలున్నాయి కదా. ఒక పక్క అన్నయ్య కోర్టు కేసు, ఇంకోవైపు అలేఖ్య సుహాసినీల గొడవ. ఇదంతా ఉండగా మనం ఈ సమయంలో సీమంతం అంటే ఏం బాగుంటుంది? వద్దులే అక్క. అదేంటి మాధవ, మీ అక్క సీమంతం చేయాలని చెప్తున్నప్పుడు నువ్వు కాదంటావా? ఆడపిల్లలు ఎంత ముచ్చట పడిపోతారో తెలుసా? అది కాదు బావా, నేనింకా భూమికి టెస్ట్ చేయించేది ఉంది. టెస్ట్ చేయించి కూడా చాలా కాలం అయింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేయిస్తాను. రే ఏంట్రా, అయినా ఈ సీమంతం కాదనడానికి నువ్వెవరివి? ఇది లేడీస్ హక్కు. వీడికి అర్థం కాదులేండి. వాడేదో టెన్షన్లో ఉన్నాడు గాని మనం భూమిని వెళ్ళి అడిగి తెలుసుకుందాం, పదండి. సుహాసిని, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అవునండి, మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు కదా. ఇప్పుడే అడగమంటారా లేకపోతే తర్వాత అడగమంటారా? ఇలా కూర్చో. నేను నీ భర్తను, నేనేమనుకుంటాను? అడిగితే ఏమనుకుంటారు? ఇలాంటి అనుమానాలు ఏమీ నీకు అక్కర్లేదు. నాకు నీ తర్వాత ఎవరైనా. ఇప్పుడు చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావో ధైర్యంగా హ్యాపీగా అడిగేసి. భూమి మాధవ్ మనకు చాలా చేశారండి. ఒక రకంగా చెప్పాలంటే మన పెళ్లి కూడా వాళ్ళే చేశారు. అవును, మాధవ్ నా తమ్ముడు, భూమి నా మరదలు. అయినా కూడా వాళ్ళు మన పిల్లల్లాంటి వాళ్లే. మన పెళ్లి చేసే అదృష్టం వాళ్ళకే దక్కింది. ఇప్పుడేం అడగాలనుకుంటున్నావు సువాసిని? వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నారని అడగాలనుకుంటున్నావా? చిచి, అలా కాదండి. అలాంటి చిన్న చిన్న మనస్పర్ధాలు ఒక కుటుంబానికి రావడం సహజమే. వాటి గురించి అడిగి మిమ్మల్ని అవమానిస్తానా? మరి ఇంకేం అడగాలనుకుంటున్నావు? భూమి ప్రెగ్నెంట్ కదండి. అవును, రేపటి రోజున తనకి ఓ పాపో బాబో పుట్టబోతారు. మన వంశం అలా దినదిన అభివృద్ధిలోకి వచ్చేస్తుంది. నా తమ్ముడు పిల్లలంటే నాకు కూడా సంతోషం కదా. భూమి కాన్పు కోసం పుట్టింటికి కూడా వెళ్ళలేదండి. తను పొద్దున లేస్తే మీ గురించి నా గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. మనం బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలి, ఈ ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉండాలి అని భూమి కోరుకుంటుంది. అంత మంచి అమ్మాయికి మనమే సీమంతం చేద్దామా? ఇప్పుడున్న పరిస్థితిలో మనం సీమంతం చేయగలమా సువాసిని? సీమంతం అనేది పెళ్ళైన ప్రతి స్త్రీకి తల్లి కాబోతున్నప్పుడు జరుపుకునే గొప్ప పండుగండి. మన పరిస్థితి ఏదైనా మనం అనుకోవాలే గాని ఖచ్చితంగా చేయగలుగుతాం.
భూమి నాకు వరుసకి చెల్లెలే కదా. నా చెల్లెలి సంతోషం కోసం నేను ఆ మాత్రం చేయలేనా? ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా తను నాకంతకంటే ఎక్కువ తోడయింది, నీడయింది. ఈరోజు నేను మీ భార్యనయ్యానంటే దానికి కారణం భూమి మాధవే కదండి. అవును సుహాసిని, అది కాదనలేనటువంటి సత్యం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కోర్టులు, పంచాయతీలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం భూమికి సీమంతం చేయగలమా?